డేటా మ్యానిపులేషన్ లాంగ్వేజ్లో మనకి నెక్స్ట్ కమాండ్ ఇన్సర్ట్ కమాండ్. సో డేటాబేస్లో డేటాని ఎలా ఇన్సర్ట్ చేయాలి అనేది ఈ వీడియోలో చూద్దాం. కమింగ్ అప్. హే గైస్, మై నేమ్ ఇస్ రోహిత్ అండ్ యూఆర్ వాచింగ్ WonkyCode. ఇప్పుడు వరకు మనం సెలెక్ట్ అయ్యి చూసాం కదా, ఇప్పుడు డేటాని ఇన్సర్ట్ చేసేది నేర్చుకున్నాం. సో డేటాని ఎలా ఇన్సర్ట్ చేస్తామంటే మనకి ఇన్సర్ట్ కమాండ్ ఒకటి ఉంది. సో దీన్ని యూజ్ చేసుకొని మనం కొత్త డేటాని అయితే ఇన్సర్ట్ చేయడం, అంటే ఒక రో ఆఫ్ డేటాని ఇన్సర్ట్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు చూడండి దీని యొక్క సింటాక్స్ చూడండి. ఇన్సర్ట్ అనేది ఇంటర్నల్ కమాండ్, ఇన్సర్ట్ ఇంటూ అనేది కూడా ఇంటర్నల్ కమాండ్. అంటే ఇంటూ అంటే ఒక దానిలోకి చేస్తున్నాం, అది ఏంటి, టేబుల్. సో ఇక్కడ టేబుల్ నేమ్ మెన్షన్ చేయాలి. ఇక్కడ చూడండి నేను మూవీస్ అని మెన్షన్ చేశాను కదా. ఒక ఏవైతే ఇంటర్నల్ కమాండ్స్ ఉన్నాయో వాటిని నేను క్యాపిటల్ లెటర్స్లో తీసుకున్నాను. ఓకే, ఇన్సర్ట్ చేసేటప్పుడు కాలమ్స్ నేమ్స్ ఇవ్వాలి. మనం ఏ కాలంలో ఇన్సర్ట్ చేస్తున్నాం, ఐడి, నేమ్ ఇవి ఉన్నాయి కదా మనకి మూవీస్లో. ఇప్పుడు నేను న్యూ మూవీని ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో ర్యాంక్ స్కోర్ అక్కడ కరెక్ట్గా మనం టేబుల్ని క్రియేట్ చేసేటప్పుడు ఏదైతే కాలం నేమ్స్ ఉన్నాయో ఆ కాలం నేమ్సే కరెక్ట్గా ఇవ్వాలి ఇక్కడ. ఓకే, సో ఇప్పుడు మళ్ళీ వాల్యూస్, ఇది ఇంటర్నల్ కీవర్డ్ వాల్యూస్ అనేది. వాల్యూస్ కరెక్ట్గా ఇవ్వాలి, ఎస్ ఇవ్వాలి, వాల్యూ అని ఇవ్వకూడదు. ఓకే, పారాన్సిస్ పెట్టి ఇక్కడ ఐడి ఏంది, ఇంటీజర్ కదా, ఇంటీజర్స్ని నార్మల్గా ఇచ్చేస్తాం. ఓకే, 1 2 3 అలాగే ఏదో ఒకటి కామా. ఏదైతే నేమ్ ఉందో నేమ్ వచ్చి స్ట్రింగ్ కాబట్టి సింగిల్ కోట్లో ఇస్తాం. ఇక్కడ చూడండి సింగిల్ కోట్లో ఇచ్చాం. ఓకే, అలాగా మళ్ళీ ఇంటీజరు నార్మల్గా ఇచ్చేస్తాం, ర్యాంకు నార్మల్గా ఇచ్చేస్తాం. ఓకే, అలాగా నేము ఏదో స్ట్రింగ్లో సంథింగ్ నేమ్ ఇచ్చా, ఇయర్ ఇచ్చేసాను, అలాగే ర్యాంక్ స్కోరు సంథింగ్ ఎంతో ఇచ్చాను. ఓకే, అలాగా నేను ఇలాగైతే ఇన్సర్ట్ చేస్తున్నాను. ఇప్పుడు వీటిని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం, ఎలా వస్తాయో చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి నాకు కరెక్ట్గా నేను జెర్సీ మూవీని అయితే ఇన్సర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ ఇన్సర్ట్ చేసేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఐడి ఉంది కదా, ఈ ఐడీస్ మనకి ప్రైమరీ కీ. ఓకే, ప్రైమరీ కీ అంటే ఏంటంటే ఏ కాలంకి అయితే మనం ప్రైమరీ కీ ఇచ్చుంటామో ఆ కాలము ఓన్లీ యూనిక్ వాల్యూస్ని మాత్రమే తీసుకుంటుంది. ఏదైనా ఆల్రెడీ సపోజ్ ఇక్కడ నేను 1 2 3 అని ఉందనుకోండి, 1 2 3 అనేది ఆల్రెడీ ఒక మూవీ ఉంది 1 2 3 ఐడితో. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ 1 2 3 పెట్టి జెర్సీ మూవీని ఇన్సర్ట్ చేస్తే ఆ మూవీ ఇన్సర్ట్ కాదు. మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ 1 2 3 చేంజ్ చేస్తాను, ఖచ్చితంగా ఉందనే అనుకుంటున్నాను. ఓకే, 1 2 3 ఇన్సర్ట్ చేస్తే ఇక్కడ చూడండి నాకు ఏం చెప్తుందో, డూప్లికేట్ ఎంట్రీ 1 2 3 అంటే ఆల్రెడీ ఉంది, మళ్ళీ మీరు ఇంకో డూప్లికేట్ యాడ్ చేస్తున్నారని చెప్తుంది. సో మూవీస్ అనేది ప్రైమరీ కీ అని చెప్తుంది. అండ్ ఈ ప్రైమరీ కీ కాన్సెప్ట్ వచ్చి ఎందుకంటే యూనిక్గా ఐడెంటిఫై చేయడానికి మాత్రమే ఈ ప్రైమరీ కీ యూజ్ చేస్తాం. అండ్ ఒక టేబుల్కి ప్రైమరీ కీ ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, డేటాని ఇన్సర్ట్ చేయాలంటే ప్రైమరీ కీ కానీ ఫారెన్ కీస్ కానీ ఖచ్చితంగా ఉంటాయి ఒక్క ఐడీస్కి మాత్రం. అండ్ సపోజ్ మీకు ఈమెయిల్స్ అలా ఉంటాయి, ఈమెయిల్ అని ఉంటుంది, అది కూడా మీరు ప్రైమరీ కీ తీసుకోవాలనుకోండి, అప్పుడు ఒకే టేబుల్లో 2 ప్రైమరీ కీస్ మీరు పెట్టలేరు. కానీ ఇంకొకటి ఉంటుంది, యూనిక్ కీ అని ఉంటుంది. ఓకే, యూనిక్ కీ మాత్రం ఎన్ని కాలమ్స్కైనా పెట్టుకోవచ్చు. ఓకే, కానీ ప్రైమరీ కీ మాత్రం టేబుల్కి ఒకటే ఉండాలి, అది రూల్. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేయాలి, ఏదైతే మ్యాక్సిమం వాల్యూ ఉందో అది తీసుకోవాలి. ఇక్కడ మ్యాక్సిమం వాల్యూ చెక్ చేస్తున్నా, మ్యాక్సిమం వాల్యూ ఎంత, యూనిక్ ఐడి 4,12,320. ఓకే, సో అందుకని నేను ఏం చేశానంటే 4,00,000 అక్కడ 20 ఉంది కదా, నేను అందుకని 21 యాడ్ చేశాను. సో అది నెక్స్ట్ క్వైరీ అవుతుంది. ఇప్పుడు దీన్ని ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. నేను జెర్సీ మూవీ ఒక ఐడి క్రియేట్ చేసేదానికి అండ్ జెర్సీ మూవీకి నేమ్ ఇచ్చేసాను, అది ఏ ఇయర్లో రిలీజ్ అయింది, దాని యొక్క రేటింగ్ ఊరికే ఇచ్చాను. ఇది ఇంకా నాకు తెలిసి ఎక్కువే ఉంటుంది రేటింగ్. రీసెంట్గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది కదా. సో ఇన్సర్ట్ చేశాను చూడండి, నాకు ఇన్సర్ట్ చేయగానే ఇక్కడ నాకు ఏమొచ్చింది, 1 రో ఇన్సర్టెడ్, అంటే నేను ఒకటే ఇన్సర్ట్ చేశాను కదా, 1 రో ఇన్సర్టెడ్ అని పడింది. ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసిన జెర్సీ మూవీ అక్కడ ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ఎలా చెక్ చేయాలంటే ఇంకా సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ అని ఇంకా సెర్చ్ చేద్దాం. చూడండి ఇక్కడ నాకైతే జెర్సీ మూవీ రో వచ్చింది కదా. నేను కానీ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ మూవీస్ అని ఒట్టి మూవీస్ అని ఎంటర్ చేస్తే చాలా వస్తాయి. జెర్సీ మూవీ లాస్ట్లో ఉండిపోద్ది, అది మనకు కనపడదు. నేను ఇంకా లాస్ట్ రోస్కి సంబంధించి చూడాలి, అలా కూడా చూడొచ్చు, లాస్ట్ 5 rows అలా కూడా చూడొచ్చు. ఓకే, బట్ నేను జస్ట్ ఐడిని పెట్టి చూస్తున్నా. సో ఓకే, మన జెర్సీ మూవీ ఎంటర్ అయిపోయింది, ఇన్సర్ట్ చేసేసాం. ఇప్పుడు నేను ఒక రోనే ఇన్సర్ట్ చేసాను, అలా కాదు మనం మల్టిపుల్ రోస్ కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి నేను ఇంకో 2 మూవీస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను. ఓకే, అంటే 2 మూవీస్ని ఒకేసారి ఇన్సర్ట్ చేస్తున్నాను, అంటే 2 రోస్ని ఇన్సర్ట్ చేస్తున్నాను ఒకేసారి. సేమ్ అంతే, ఒక్కసారి మూవీ కాలం నేమ్స్ మెన్షన్ చేస్తే చాలు. అండ్ గైస్ ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కూడా ఏంటంటే మీరు గమనించాల్సింది, ఇక్కడ మనం ఎన్నైతే మెన్షన్ చేసామో కాలం నేమ్స్, ఇక్కడ కూడా అన్ని వాల్యూస్ ఇవ్వాలి. ఇన్ కేస్ మీరు ఐడి మెన్షన్ చేయలేదు, ఓన్లీ ఈ 3 మెన్షన్ చేశాను, అప్పుడు 3 ఇవ్వాలి ఇక్కడ.
సో ఇక్కడ ఎన్ని కాలమ్స్, నంబర్ ఆఫ్ కాలమ్స్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ వాల్యూస్ ఉండాలి ఖచ్చితంగా. ఓకేనా? సో ఇన్ కేస్ మీరు వాల్యూ ఇవ్వలేదనుకోండి, ఇక్కడ ఇవ్వకుండా అలా వదిలేశారనుకోండి కామా పెట్టి, నల్ వాల్యూ ఇన్సర్ట్ అయిపోద్ది. ఓకే, సో అదొకసారి గుర్తుపెట్టుకోండి. అండ్ దీన్ని అయితే ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఎగ్జిక్యూట్ చేస్తే ఇప్పుడు చూడండి నాకు కింద ఎంత పడింది, 2 rows అఫెక్టెడ్ అని పడింది, అంటే 2 rows ఇన్సర్ట్ చేసామని. ఓకే, ఇప్పుడు ఆ 2 rows కూడా ఖచ్చితంగా ఉంటాయి. ఓకే, సేమ్ ఇలాగే ఇక్కడ 2 పెడదాం. 2 పెడితే మనకి రంగస్థలం రావాలి, రంగస్థలం వచ్చేసింది. అలాగే 3 పెడితే పుష్ప రావాలి. ఓకే, పుష్ప కూడా వచ్చేసింది. సో ఇలాగా మల్టిపుల్ రోస్ని కానీ ఒక సింగిల్ రోని కానీ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఓకే గైస్, మీరు రోస్ని ఇప్పుడైతే మనం నార్మల్గా ఇన్సర్ట్ చేసాం కదా, ఒక టేబుల్లో రోస్ని మనం ఇన్సర్ట్ చేసాం మాన్యువల్గా. అలా కాకుండా మీకు సపోజ్ 2 tables ఉన్నాయనుకోండి, ఈ టేబుల్లో ఉన్న రోస్ అన్నిటినీ మీరు ఈ టేబుల్లో కాపీ చేద్దాం అనుకుంటున్నారు అనుకోండి, అప్పుడు కూడా అంటే సేమ్ కాపీ చేసేటప్పుడు ఏంటంటే సేమ్ దీంట్లో ఎన్ని కాలమ్స్ అయితే ఉన్నాయో ఆ కాలమ్స్ యొక్క డేటా టైప్స్ ఏదైతే ఉన్నాయో సేమ్ అలాగే ఉండాలి. మీరు కాపీ చేసుకునే ఏ టేబుల్లోకి అయితే కాపీ చేస్తున్నారో ఆ టేబుల్లో కూడా సేమ్ కాలమ్స్ ఉండాలి. అలాగే ఉన్నప్పుడు మీరు, నేను ఇక్కడ కమాండ్ ఒకటి చూపించున్నాను చూడండి, ఇన్సర్ట్ ఇంటూ T1. ఓకే, ఇక్కడ సెలెక్ట్ యూస్ చేసుకోవచ్చు ఇక్కడ నుంచి చూడండి. సో అలాగా ఒక టేబుల్లో నుంచి T2 టేబుల్లో నుంచి డేటాని సెలెక్ట్ చేసి, ఓకే, వేర్ కండిషన్ పెడితే పెట్టుకోవచ్చు, అంటే ఏ రోస్ని యాడ్ చేయాలనుకుంటున్నారు అలాగా. అంటే చాలా రోస్ ఉన్నాయనుకోండి, దాంట్లో నుంచి కొన్ని రోసే తీసుకోవాలంటే వేర్ కండిషన్ పెట్టి తీసుకోండి. లేదు అన్ని రోస్ తీసుకోవాలంటే జస్ట్ సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ T2 పెట్టేస్తే ఇన్సర్ట్ ఇంటూ T1, అప్పుడు T1 టేబుల్లోకి ఇన్సర్ట్ అయిపోతాయి. ఓకే, సో దట్స్ ప్రిటీ మచ్ ఇట్ గైస్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Hope you like this video and I'll see you in the next one.